హలో వేదం ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? స్వర్గానికి మార్గమై ఉన్న యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ గ్రేట్ లీడర్ సైమన్ పీటర్. సిమోన్ పేతురు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ప్రముఖుడు. ప్రారంభ క్రైస్తవ సంఘానికి ముఖ్యమైన నాయకుడు. పేతురు జీవిత చరిత్ర సామాన్య జాలర్ నుండి రోమ్లో హతసాక్షిగా మారేంత వరకు ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతుంది. ముఖ్య ఘట్టాలు చూద్దాం రండి. మొట్టమొదటిది నేపథ్యం, కుటుంబం. పేతురు అసలు పేరు సిమోన్ అనగా బెనును అని. తండ్రి పేరు యోనా లేదా యోహాన్. సహోదరుడు అంద్రే. పేతురు వివాహితుడు. అతని భార్య పేరు పెర్పెచ్చువా అని, కుమార్తె పేరు పెట్రోనిర్లా అని అంటారు. సరే, ఈ మార్కు సువార్త 1:30, 1 కొరింథీ 9:5 బట్టి పేతురు భార్య కూడా పరిచర్యలో ఉంటూ పేతురు కంటే ముందుగానే హతసాక్షిగా మారిందట. ఇక రెండవది యేసు పిలుపు. యేసుక్రీస్తు పేతురును మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను అని పిలిచినప్పుడు వలలు విడిచిపెట్టి యేసును వెంబడించాడు. యేసు ఆయనకు అరమీ భాషలో కేఫా మరియు గ్రీక్ భాషలో పేతురు అనగా బండ అనే పేర్లు పెట్టారు. రెండవది నివాసం, వృత్తి. బేత్సయిదాలో జన్మించి కపెర్నహూములో నివసించారు. వృత్తిరీత్యా జాలర్. ఆ ఇల్లు యేసయ్యకు సువార్త కేంద్రంగా మారింది. మార్కు సువార్త 1:29-34లో యేసయ్య పేతురు అత్తను ఇంకా అనేక మందిని కూడా స్వస్థపరిచారు. మార్కు సువార్త 2:1-12లో ఇంటి కప్పు విప్పి మంచంతో పక్షవాయుపు రోగిని దింపి బాగు చేసిన గృహం కూడా ఇదేనండి. అందుకే దానిని స్వస్థత గృహం అనేవారు. యేసు అక్కడే ఎక్కువగా బోధలు చేసేవారు. నాలుగవది పేతురు జీవితంలోని ముఖ్య సంఘటనలు, బలహీనతలు. దుందుడుకు స్వభావం, తొందరపాటుతనం కలవాడు పేతురు. యేసు నీటిపై నడవడం చూసి తాను కూడా నడిచాడు. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోతుండగా యేసయ్య రక్షించారు. యోహాను సువార్త 6:69, 16:16లో నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు ప్రకటించగా యేసు పేతురును దేవుడే నీకు తెలియచేశారు అని అభినందించారు. అంతేకాదు పరలోక రాజ్యపు తాళం చెవులు కూడా నీకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. యోహాను సువార్త 18:11లో యేసు అప్పగింపబడినప్పుడు మల్కు చెవిని తెగ నరికింది కూడా పేతురేనండి. యేసును బంధించిన రాత్రి యేసు ముందుగానే ప్రవచించినట్లు పేతురు భయంతో క్రీస్తుని ఎరుగను అని ముమ్మారు బొంకాడు. అయితే తర్వాత పశ్చాత్తాపడి యేసుని క్షమాపణ అడిగాడు అనుకోండి. యాకోబు, యోహానులతో కలిసి యేసుకు అంతరంగ శిష్యునిగా యాయీరు కుమార్తెను బ్రతికించడం, మరి రూపాంతర కొండ మీద మహిమను చూడడం, అలాగే గెత్సెమనే తోటలో మహత్కార్యములను కండారా చూచినవాడు. అరశికిలి పన్ను చెల్లించాలని, అలాగే ఒక వ్యక్తిని 7 సార్లు కాదు 70 × 7 సార్లు క్షమించాలని యేసు నుండి నేర్చుకున్నవాడు. మత్తయి సువార్త 16:19లో యేసయ్య నీవు పేతురువు, నీపై నా సంఘం కడతాను, ఈ భూమిపై నువ్వు దేన్ని బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తాను, ఈ భూమి మీద నువ్వు దేన్ని విప్పితే పరలోకంలో దాన్ని విప్పుతాను అని మాటిచ్చాడు. యేసు పేతురు పాదాలను కూడా కడిగారండి అందరితో పాటు. ఇంకా ఐదవది పునరుత్థాన ప్రభువు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగి సంఘమును కాయో, సంఘాన్ని మేపు అని అప్పగించారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ధైర్యంగా ప్రసంగించాడండి పేతురు. 3,000 మంది ఒకేసారి మారుమనసు పొందారు. అపొస్తల కార్యాల్లో యేసే మెస్సయ్య అంటూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ హేరోదు చెరలో వేయించగా సంఘ ప్రార్థన ద్వారా దేవదూత చేత చెర నుండి విడిపించబడ్డాడు. ఇంకా ఆరవది పేతురు చేసిన అద్భుతాలు. ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీయ అనే అతన్ని శిష్యునిగా ఎన్నుకోవడంలో కీలక పాత్ర వహించాడు. అంతేకాదు అననీయ, సప్పీరాలు అవిధేయతను పరిశుద్ధాత్మతో ఖండించాడండి.
తర్వాత మరణించిన తబితను బ్రతికించాడు. ఇంకా రోమా శతాధిపతి కొర్నేలుని క్రీస్తులోనికి నడిపించాడు. అతనితో పాటు అనేక మంది అన్యులను కూడా నడిపించాడు. శృంగారం అనే దేవాలయం వద్ద యోహానుతో కలిసి కుంటివాణిని బాగు చేశాడు. ఇంకా పేతురు నీడ పడితే చాలండి అనేక మంది స్వస్థత పొందారు. 7వది పత్రికల రచన. క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 2 పుస్తకాలు పేతురు రాసిన పత్రికలు. అందులో మొదటిది యూదుల కొరకు రాశాడు. 2వది పాపం చేసిన దేవదూతల బిలంలో వేయబడడం వంటి కొన్ని రహస్యాలను రాశాడు. ఇంకా 2వ పేతురు 1:20లో ఒకని ఊహను బట్టి ప్రవచనం పుట్టదు అని నొక్కి వక్కాణించాడండి. సువార్తలన్నిట్లో ముందుగా వ్రాయబడిన మార్కు సువార్త ఎవరు రాశారనుకుంటున్నారు? పేతురు చెప్పగా తనకు ఇంటర్ప్రెటర్గా ఉన్న మార్కు రాశాడని అంటారు. మీకు తెలుసా అన్ని సువార్తల్లో మార్కు సువార్తే మొదటగా వ్రాయబడిందని? అవునండి. పౌలు బర్నబాలతో వెళ్ళి మొదటి సువార్త ప్రయాణంలో వెనుదిరిగి వచ్చేసిన మార్కును ప్రేమతో చేరదీసి కుమారునిగా భావించి క్రీస్తు కొరకు తీర్చిదిద్దారని చరిత్ర చెబుతోంది. ఇంకా పేతురు మరణం. పేతురు రోమా ప్రభుత్వంచే కఠినమైన హింసలు పొందాడు. కొందరు విశ్వాసుల మాట విని రోమ్ నుండి పారిపోతూ ఉండగా అప్పియన్ వేలో యేసయ్య దర్శించారట. పేతురు యేసును ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించగా ఆ యేసయ్య, నువ్వు నా ప్రజల నుండి దూరంగా పారిపోతున్నావు కదా, నేను రోమ్లో మరలా సిలువ వేయబడ్డానికి వెళ్తున్నాను అన్నారట. అంతే అండి, సిగ్గుపడి వెనక్కి వచ్చాడటండి. తర్వాత మమ్మర్టైన్ అనే భూగర్భంలోని 2 అంతస్తులున్న జైల్లో డెత్ రో అనే చీకటి గదిలో 9 నెలలు బంధించారట. అప్పుడు కూడా పేతురు దేవుని స్తుతిస్తూ రోమా సైనికుల్ని క్రీస్తులోకి నడిపించాడట. దేవునికే మహిమ కలుగును గాక. అదే జైలులో పౌలు కూడా పెట్టబడ్డాడు అంటారు. తర్వాత నీరో చక్రవర్తిచే హతసాక్షిగా సిలువ వేయబడే సమయంలో యేసు వలె సిలువ వేయబడ్డకు నేను అర్హుడని కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని కోరి మరి హతసాక్షిగా మరి వాటికన్ హిల్ మీద ప్రాణాలు అర్పించేశాడండి. చూసారా? యోహాను సువార్త 21:18-19లో యేసయ్య పేతురు మరణం గురించి ముందే ప్రవచించారు. తర్వాత ఆ స్థలంలో సెయింట్ పీటర్ బాసిలికాను నిర్మించారు. మనం వారి వలె లేదా పేతురు వలె అమరవీరులం అవ్వక్కర్లేదు, కానీ పేతురును స్ఫూర్తిగా తీసుకొని యేసు కొరకు జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.